ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిపై 24 గంటలు నిఘా ఉంచినట్లు విచారణ తెలింది. రేవంత్ కదలికలపై అనుక్షణం నిఘా పెట్టేందుకు 25 మంది పోలీసులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన విషయం బయటకొచ్చింది. రేవంత్ పై నిఘా పెట్టిన ప్రత్యేక బృందంలో అత్యంత నమ్మకమైన సమర్థులైన అధికారులను గత ప్రభుత్వ పెద్దలు నియమించారు. ఈ బృందం రేవంత్ కు ఆర్థికంగా సహకరించే వారిపైన నిఘా పెట్టింది. కేసీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలే టార్గెట్ గా రేవంత్ విమర్శలు చేస్తుండటంతో ఆయన ఫోన్ ను ట్యాప్ చేయడంతో పాటు బంజారా హిల్స్ లోని ఆయన ఇంటిపైన నిఘా పెట్టారు. రేవంత్ సహా విపక్ష నేతల్లో చాలా మందిపై గత ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇందులో టార్గెట్ నెంబర్ 1 రేవంత్ అయితే టార్గెట్ నెంబర్ 2 ఈటెల రాజేందర్. 2018 నుంచి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దాకా రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటెలపై నిఘా కొనసాగింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఫోన్ ని ట్యాప్ చేసిన సంగతి కూడా తెలిసిందే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పటికే చూసుకుంటే కొత్తగా బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ పై కూడా నిఘా కొనసాగింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అనేక మంది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా అటాక్ చేస్తున్నారో వారికి సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ఇప్పటికీ గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఎప్పుడైతే నియమించబడ్డాడో అప్పటి నుంచి వరుసగా బీఆర్ఎస్ మీద అటాక్ చేయడం ప్రారంభించాడు. వారి అవకతవకలను వాళ్ళ అవినీతిని అన్నిటిపైన ప్రశ్నిస్తూ వచ్చి ప్రతి దానిపైన ప్రజల్లోకి తీసుకెళ్తుండడంతో ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి ఒక 25 మంది స్పెషల్ టీంతో ఏర్పాటు చేసి ఆయన పై 24 గంటల పాటు నిఘా ఉంచినట్టు దర్యాప్తులో తేలింది. మొత్తం ఆయన ఇంటి సరౌండింగ్స్లోనే ఈ టీం పనిచేస్తూ రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వారి కదలికలపైన ఎప్పటికప్పుడు ఈ 25 మంది టీము వివరాలు తెలుసుకొని కేసీఆర్కి చేరవేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన ఈటెల రాజేందర్ పార్టీ మారగానే అతనిపైన కూడా ఇదే టీంతో నిఘా పెట్టి ఈటెల రాజేందర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఈటెల రాజేందర్ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈటెల రాజేందర్కి సంబంధించిన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసి ఆయనకు సంబంధించిన సమాచారం తెలుసుకొని కేసీఆర్కి అందించేవారని చెప్పేసి కూడా తెలుస్తుంది.